జరుగుతున్నాయి. రాత్రి 7 గంటలకు కవిత విడుదల కాబోతున్నారు. ఆటోలో తిహార్ జైలుకు బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు. విజువల్లో మీరు చూస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు. దాంతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా విజువల్లో చూడొచ్చు. వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. డీల్ ఆ ఆటోలో అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో కోర్టుకి వెళ్లి షూరిటీ పత్రాలు సమర్పించబోతున్నారు. తర్వాత ట్రయల్ కోర్టు నుంచి జైలుకి మేలు వెళుతుంది. విజువల్లో మీరు చూస్తున్నారు పూర్తిగా ఆటో కిక్కిరిసిపోయింది బీఆర్ఎస్ నేతలతోని. అనంతరం జైలు నుంచి ఈ ఆటోలో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జైలు నుంచి బయటకు రాబోతున్నారు కవిత. విజువల్స్లో మీరు చూస్తున్నారు ఇటు కేటీఆర్తో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా విజువల్ మీరు చూడొచ్చు. ఆయన రైట్ సైడ్ ఉన్నది పాడి కౌశిక్ రెడ్డి. దాంతోపాటు మరికొంతమంది నాయకులు నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ వర్షం పడుతున్న సినారియో మనకు కనిపిస్తోంది. ఆటోలో కిక్కిరిసిపోయారనే చెప్పుకోవాలి. కిక్కిరిసిపోయే ఆటోలో అక్కడికి చేరుకుంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. తిహార్ జైలు నుంచి కవిత విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి 7 గంటలకు కవిత విడుదల కాబోతున్నారు. ఆటోలో తిహార్ జైలుకు బయలుదేరారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కాసేపట్లో కోర్టుకి షూరిటీ పత్రాలు సమర్పించబోతున్నారు. తర్వాత ట్రయల్ కోర్టు నుంచి జైలుకు మేలు వెళ్తుంది. అనంతరం జైలు నుంచి బయటకు వస్తారు కవిత. ఇవాళ రాత్రే ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత, కేటీఆర్, హరీష్ రావు. ఆ తర్వాత అంటే రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ఉండబోతోంది. రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాబోతున్నారు కవిత. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రెసెంట్ ఢిల్లీలో ఎటువంటి సినారియో ఉంది, ఎన్ని గంటలకు ఇటు హరీష్ రావు అలాగే కేటీఆర్ చేరుకోబోతున్నారు, ఎందుకు ఆటోలో వెళ్లాల్సిన పరిస్థితి, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రెసెంట్ ఢిల్లీలో ఎటువంటి సినారియో ఉంది? ఇటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఆటోలో బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఆటోలో బయలుదేరారు? ఇక అక్కడ అంటే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కోర్టు దగ్గర చాలా కిక్కిసిన వాతావరణం, దాంతో పాటు వాళ్ళ కార్లు అందుబాటులో లేకపోవడం, అంటే ట్రాఫిక్ జామ్ హెవీగా ఉండడం నేపథ్యంలో అక్కడ ఆటో ఉంటే ఇమీడియట్ గా ఆటోని క్యాచ్ చేసుకొని ఉన్న పడంగా ఎలాగైనా సరే తిహార్ జైలుకి వెళ్ళాలి. బెయిల్ వచ్చిందనే ఆనందం కేటీఆర్ కళ్ళలో కనిపించింది. మరి కేటీఆర్ ఇంకా ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అక్కడి నుంచి ఉన్న పళంగా ఉట్టిన పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కేశారు. ఆటో తీసుకొని ఆటోలో ఆయన తిహార్ జైలుకి బయలుదేరారు. మరి ఎందుకంటే కార్ దొరకలేదు, అవైలబిలిటీ లేదు, ట్రాఫిక్ జామ్ హెవీ ఉంది. ఈ నేపథ్యంలో కారు దొరకపోతే ఆటోలైనా సరే వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళి తన చెల్లిని కలుసుకోవాలని ఒక ఆతృత ఇది ఆయనలో బాగా కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఆయన ఉట్టిన బయలుదేరిపోయి ఆటోలు క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి తిహార్ జైలుకి వెళ్ళిపోయారు. మరి కొద్దిసేపట్లో తిహార్ జైలుకి రీచ్ అయిపోతారు. తిహార్ జైలుకి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్స్ అంటే ఒక్కొక్క కేసుకి సంబంధించి 10 లక్షల పూచీకత్తు ఇవ్వాలి. 2 కేసులకు సంబంధించి 20 లక్షల పూచీకత్తు సబ్మిట్ చేయడంతో పాటు కోర్టు నిబంధనల ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయడానికి 2 hours పడుతుంది. కేటీఆర్ తో పాటు హరీష్ రావు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు అడ్వకేట్స్ అందరూ కూడా టోటల్ మొత్తం కూడా తిహార్ జైలు బాట పట్టారు. తిహార్ జైలుకి పయనమయ్యారు. తిహార్ జైలుకి వెళ్తున్నారు. తిహార్ జైల్లో కవితను సాధారణంగా ఘన స్వాగతంతో వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు రాత్రికి 7 గంటలకు కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 154 రోజులు అయిపోతుంది ఆమె జైల్లో ఉండి. మరి ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు జైల్లో ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉండటం అనేది చాలా ఎక్కువ అని చెప్పాలా. మరి ఆమె ఉన్న కేసు తీవ్రత రీత్యా కానీ అన్నిటి రీత్యా సర్వోన్నత న్యాయస్థానం కూడా కొంత ఈ విషయానికి సంబంధించి చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఒక మహిళను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు మీరు, ఆమెకి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం లేదా అని కోర్టు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా కోర్టు 3 రీజన్స్ మీద ఆమెకి ఈ రోజు అయితే జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ కూడా బెంచి 3 ప్రధానమైన అంశాలు ఇక్కడ ప్రస్తావించింది. ఒకటి, సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రెండోది, ఈడీ కూడా దర్యాప్తు ఫినిష్ చేసింది. మరి ఈ నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, మహిళగా ఆమెకి హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెబుతూ ఈ రోజు ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఇటు సిబిఐకి ఈడీకి కూడా చాలా స్లాప్ ఇచ్చింది, గట్టి వార్నింగ్ ఇచ్చింది సిబిఐ సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం యొక్క సీనియర్ న్యాయవాది ముగుల్ రోతికి అలాగే వాదనలు వినిపించారు. ఏడీ తరపున ఏఎస్జి రాజు వాదనలు వినిపించడం జరిగింది. మరి అయితే ఈ వాదనలని దాదాపుగా 1.5-2 గంటల పాటు కొనసాగిన తర్వాత
ఇక జడ్జి ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈడీ కేసులు, సిబిఐ కేసులు రెండింటిలో కూడా బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేయడానికి అసలు కోర్టు ప్రారంభానికి కొద్దిసేపటి ముందే కేటీఆర్, హరీష్ రావు అలాగే కవిత భర్త అనిల్ కుమార్ అందరూ కూడా కోర్టుకు చేరుకున్నారు. ఎలాంటి తీర్పు వస్తుందని ఉత్కంఠతతో ఉన్నారు. అయినప్పటికీ కూడా సానుకూలమైన తీర్పు వచ్చింది. సానుకూలమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి ఆమెను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఎలా తీసుకెళ్లాలో కూడా ప్లాన్ చేశారు. మరి ఈ రోజు రాత్రి 7 గంటలకి బెయిల్ రాగానే 7:30-8కి ఆమెను తీహార్ జైలు నుంచి ఇంటికి తరలిస్తారు. ఇంటికి తరలించిన తర్వాత అక్కడి నుంచి కానీ ఇక్కడ రామకృష్ణ ప్రెసెంట్ కేటీఆర్ ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీలోని తిహార్ జైలుకి? మరి ముఖ్యంగా ఆటోలో బయలుదేరిన సినారియో ఉంది, అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, వర్షం కూడా పడుతున్న నేపథ్యం. ట్రాఫిక్ జామ్ హెవీ ఉంది ఢిల్లీలో ప్రస్తుతానికి. అలాగే వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయన దాదాపుగా ఒక అరగంటలో చేరుకుంటారని చెప్పి సమాచారం అందుతుంది. అక్కడికి చేరుకోగానే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. అయ్యేసరికల్లా 2 గంటలు అంటే 4 గంటలకు ఒకవేళ చేరుకున్నా కూడా 6 గంటలకల్లా ప్రాసెస్ అయితే 7 గంటలకల్లా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే 8-9 కూడా కావచ్చు. మనం అనుకున్న విధంగా అవడానికి ఏమి లేదు. 5ంటికే రావాలి, 6ంటికే రావాలి, 7ంటికి వచ్చేస్తారని కాదు. మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ని జైలు అధికారులు పరిశీలించాలా. కోర్టు ఆర్డర్ కాపీ రావాలా. ఆర్డర్ కాపీ కోర్టు అక్కడ జైలుకి అందాలా. జైలు అధికారులు వాటిని పరిశీలించాలా. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ కేసు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న మిస్టేక్స్ జరగకుండా ప్రొఫైల్ అంతా కూడా పర్ఫెక్ట్ గా చూసుకొని ఆ కోర్టు ఆర్డర్ కాపీస్ అన్ని చూసుకొని ఆ కాపీస్ ఓకే అయిన తర్వాతే జైలు అధికారులు బయటకు పంపిస్తారు. 7 గంటలకే అని కాదు, 8, 9, 10 కూడా అవచ్చు బయటికి రావడానికి. అందులో డౌటే లేదు. మరి ఆ గతంలో ఎందుకంటే చాలా కేసులు ఇలాగే అయింది. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కేసులో కూడా అలాగే అయింది. మనీష్ సిసోడియా కేసులో కూడా చాలా డిలే అయిపోయింది. ఇలాగా ఈ కేసుల విషయాల్లో ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు, కోర్టు ఆర్డర్స్ వాటన్నిటి బేస్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత ఆమెను ఇవాళ నైట్ కి ఇంటికి వెళ్తారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఢిల్లీలో ఉంటారు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు కూడా నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజు రాత్రికి ఆమె రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రోజు రాత్రికి భారీ ఏర్పాట్లు అంటే తిహార్ జైలు నుంచి ఈ రోజు నైట్ తనకి ఈ రోజు నైట్ కి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. ఏ అన్నకు మాత్రం సంతోషం ఉండదు. ఇన్ఫాక్ట్ తన చెల్లి జైలు నుంచి బయటకు వస్తుందంటే ఆ ఉరుకులు పరుగులకు సంబంధించి ఎంతటి వాడైనా అన్ని చెల్లెమ్మంటే ఆ ఇష్టం ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఆ హంగు ఆర్భటాలన్నీ వదిలేసుకునే సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం. ఈరోజు ఆ విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో తన చెల్లిని కలుసుకోవడానికి తిహార్ జైలుకి బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయనతో పాటు ఆ పక్కన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్